మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 27న వినాయక చవితిని జరుపుకోబోతూ ఉన్నాము. ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారము వచ్చింది. వినాయక చవితి బుధవారం రావటం అనేది అత్యంత శక్తివంతమైన శుభప్రదమైన విశేషం. వినాయకుడు ఈ భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు జన్మించాడు. ఈసారి స్వామివారికి ఎంతో ఇష్టమైన బుధవారం రోజు వినాయక చవితి వచ్చింది. ఇది అత్యంత పవిత్రమైన రోజు. అయితే ఈ వినాయక చవితి రోజున మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించాలి అంటే రావి ఆకుతో ఒక పరిహారం చేయాలి. ఏమీ లేదు, వినాయక చవితి రోజు ఒక మంచి రావి ఆకును తెచ్చుకుని మేము ఇప్పుడు వీడియోలో చెప్పబోయే విధంగా ఈ రావి ఆకును పూజించి ఇంటిలో ఒక ప్రదేశంలో పెట్టాలి. వినాయక చవితి రోజున రావి ఆకును వాస్తు ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్లేస్లో పెడితే లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ ఇంటికి ధనం ఆకర్షింపబడుతుంది. ఇంటిలో శాంతి ప్రశాంతత కూడా పెరుగుతాయి. ముందుగా ఈ పరిహారం చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం వివరంగా తెలుసుకుందాము. ఎందుకంటే మనం చేసే పని యొక్క మహత్తు తెలిసినప్పుడే దానిని పూర్తి శ్రద్ధతో నమ్మకంతో చేయగలుగుతాం. ఈ పరిహారం చేసే మొట్టమొదటి పని మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని సమూలంగా నాశనం చేయటం. మన కంటికి కనిపించని ఈ నెగిటివ్ ఎనర్జీయే మన పతనానికి మన కష్టాలకు మూల కారణం. అది మన ఇంట్లో ఉన్నంతకాలం మనం తలక్రిందుగా తపస్సు చేసినా మనకు ఏదీ కలిసి రాదు. డబ్బు నిలవదు, ఆరోగ్యం సహకరించదు, కుటుంబంలో శాంతి ఉండదు. ఈ పరిహారం ఒక శక్తివంతమైన అస్త్రంలా పనిచేసి మీ ఇంట్లోని ప్రతి మూలలో పేరుకుపోయిన ఈ నెగిటివ్ ఎనర్జీని కాల్చి బూడిద చేస్తుంది. ఎప్పుడైతే మీ ఇల్లు సిద్ధి అవుతుందో అప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీకు మొట్టమొదట కలిగేది ఆర్థిక స్థిరత్వం. అప్పుల బాధతో సతమతమయ్యే వారు ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే అప్పులు తీర్చడానికి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. రావాల్సిన డబ్బు అనూహ్యంగా చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు ఆగిపోయిన వ్యాపారాలు మళ్ళీ ఊపందుకుంటూ ఉంటాయి. కొత్త కొత్త అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, ప్రమోషన్లు లభిస్తాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. డబ్బుకు సంబంధించినంత వరకు మీ జీవితంలో లేదు అనే మాటకు తావే ఉండదు. డబ్బు ఒక అయస్కాంతంలా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీ ఖాళీ బీరువా ధనంతో నిండిపోతుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో ఉన్న కలహాలన్నీ మాయమైపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి వారి మధ్య ప్రేమ అన్యోన్యత పెరుగుతాయి. పిల్లలు మీ మాట వింటారు, చదువులో రాణిస్తారు, మీకు మంచి పేరు తెచ్చిపెడతారు. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు సంతోషం వెల్లువిరుస్తాయి. ఒక ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ వస్తుంది. మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇంతటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఈ పరిహారానికి మనం ఉపయోగించేది ఒక సామాన్యమైన వస్తువు కాదు. అది సాక్షాత్తు దైవ వృక్షమైన రావి చెట్టుకు సంబంధించిన ఒకే ఒక్క ఆకు. మరి వినాయక చవితి రోజు రావి ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని ఒక కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు. ఆ గణపతిని పూజించని వేడుకోని భక్తులు ఉండరు. ఆయన లేనిది ఏ కార్యము జరగదు. అంతటి దేవదేవుణ్ణి మనము కొలిచేటప్పుడు చాలా పేర్లతో ఆయనను పూజిస్తాము. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు. అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజలు అందుకునేవాడు వినాయకుడు. వినాయక చవితి వచ్చిందంటే భక్తులకు పెద్ద పండుగే. భాద్రపద మాసమున చవితి రోజున గణపతిని కొలవని భక్తుడు ఉండడు. మరి అంతటి ఈ అగ్రదేవుణ్ణి పూజించేటప్పుడు వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గణపతి, ఏకదంతుడు, వక్రతుండు, మూషిక వాహనుడు, జగనానుడు, ధూమకేతువు లాంటి వివిధ రకాల పేర్లతో పూజిస్తాము. ఇవన్నీ బొజ్జ గణపయ్యను ముద్దుగా పిలుచుకునే పేర్లు. గణపతిని వేడుకుంటే తీరని కోరిక లేదు. ఆరోగ్యం, అభయం, విజయం, సంతోషం, సంపద, ధైర్యము అన్నిటినీ ప్రసాదించే స్వామి ఈ గణపయ్య. ఏదైనా పాపాలు కానీ తప్పులు కానీ చేస్తే క్షమించమని మిగతా దేవతల ముందు కోరుకుంటారు. కానీ వినాయకుని ముందు మాత్రం గుంజీలు తీస్తాం. ఇలా ప్రతిదీ ప్రత్యేకత కలిగిన దేవుడు.
ఆదినాయకుడు వినాయకుడు. భక్తితో గణపతిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాంటి విఘ్నేశ్వరుడి పుట్టినరోజైన వినాయక చవితి రోజు మనం చేసే ఏ చిన్న పూజకైనా పరిహారానికైనా 1,00,000 రెట్ల ఫలితం ఉంటుంది. ఇక రావి చెట్టు విషయానికి వస్తే హిందూ ధర్మంలో దీనికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. దీనిని అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. రావి చెట్టు సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. చెట్టు యొక్క వేళల్లో బ్రహ్మదేవుడు, కాండంలో శ్రీ మహావిష్ణువు, కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇంతటి దైవశక్తి కలిగిన రావి చెట్టు యొక్క ఆకులో కూడా అనంతమైన సానుకూల శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఆకుకు పరిసరాలలోని ప్రతికూల శక్తులను గ్రహించి సానుకూల శక్తిని వెదజల్లే అద్భుతమైన గుణం ఉంది. అలాంటి శక్తివంతమైన రావి ఆకును అత్యంత పవిత్రమైన వినాయక చవితి రోజున ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మనం సిద్ధింపజేసుకుంటే అది ఒక అద్భుతమైన ధనాకర్షణ యంత్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. వినాయక చవితి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీరు పూజ కోసం తెచ్చుకున్న వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించుకోవాలి. ముందుగా దీపారాధన చేసి వినాయకుడికి యథాశక్తి పూజ చేయాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత మీరు రావి ఆకును తెచ్చుకోవడానికి వెళ్ళాలి. అయితే ఈ పరిహారానికి సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. రావి చెట్టును మనం సామాన్యమైన వృక్షంగా భావించకూడదు. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. అందుకే దానిని అశ్వత్థ వృక్షం అని పిలుస్తూ దేవతగా పూజిస్తాము. అందువల్ల మనం గుడిలో లేదా మరేదైనా పవిత్ర స్థలంలో పూజలు అందుకుంటున్న రావి చెట్టు నుండి ఆకును నేరుగా తెంపకూడదు. అలా చేయటం మహాపాపం, దోషం కూడా. అది భగవంతుని హింసించినట్లే అవుతుంది. మరి ఆకుని ఎలా సంపాదించాలి అనే సందేహం మీకు రావచ్చు. దానికి ఒక మార్గం ఉంది. మన ఇళ్ళ చుట్టుప్రక్కల పెరట్లో లేదా పాడుబడిన గోడల వద్ద ఎలాంటి పూజలు అందుకోకుండా వాటంతటా అవే ఎన్నో రావి చెట్లు మొలుస్తూ ఉంటాయి. అలాంటి చెట్టు నుండి, అంటే పూజలు అందుకొని చెట్టు నుండి మీరు ఆకును నేరుగా తెంపుకోవచ్చు. దానివల్ల ఎలాంటి దోషము ఉండదు. కాబట్టి ఈ తేడాను స్పష్టంగా గమనించి ఆలయ ప్రాంగణంలో లేదా మీరు నిత్యం పూజించే చెట్టు నుండి కాకుండా సాధారణంగా పెరిగే రావి చెట్టు నుండి మాత్రమే ఆకును స్వీకరించండి. ఈ నియమాన్ని పాటిస్తేనే మీకు పరిహారం యొక్క సంపూర్ణ ఫలం దక్కుతుంది. ఇలాంటి సాధారణ ప్రదేశంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళాక మొదట ఆ వృక్షదేవతకు మనసులోనే నమస్కారం చేసుకొని, ఓ వృక్షరాజా, నా జీవితంలోని కష్టాలు తొలగిపోవడానికి, నా ఇంట్లో సిరి సంపదలు నిండడానికి నేను ఒక పవిత్రమైన కార్యం కోసం మీ నుండి ఒక పత్రాన్ని స్వీకరిస్తున్నాను. దయచేసి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి. ఆ తర్వాత చెట్టు మీద ఉన్న ఒక మంచి తాజాగా పచ్చగా ఎక్కడా చిరుగులు లేకుండా పురుగులు తినకుండా ఉన్న ఒకే ఒక్క ఆకును చాలా నెమ్మదిగా జాగ్రత్తగా కొయ్యాలి. కింద పడిన ఆకులను తీసుకోకూడదు. చెట్టు నుండి నేరుగా కోసిన ఆకునే వాడాలి. ఆ ఆకును ఇంటికి తీసుకువచ్చి మొదట గంగాజలంతో కానీ లేదా పసుపు కలిపిన స్వచ్ఛమైన నీటితో కానీ శుభ్రంగా కడగాలి. ఆకును తుడిచి మీ పూజ గదిలో వినాయకుడి పటం లేదా విగ్రహం ముందు ఉంచాలి. ఇప్పుడు మీ ఉంగరం వేలితో కొద్దిగా శ్రీగంధాన్ని తీసుకొని ఆ రావి ఆకు మీద ఒక స్వస్తిక్ గుర్తును వేయాలి. స్వస్తిక్ అనేది సాక్షాత్తు గణపతి స్వరూపం, సకల శుభాలకు సంకేతం. స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఆకుకు పసుపు, కుంకుమ, అక్షింతలు పెట్టి ఒక పువ్వును సమర్పించాలి. ఆ తర్వాత ధూపం, దీపం చూపించి ఆ రావి ఆకును పూజించాలి. ఇప్పుడు అసలైన ప్రక్రియ మొదలవుతుంది. మీరు ఆ ఆకు ముందు కూర్చుని మీ 2 కళ్ళు మూసుకొని మీరు ఏకాగ్రతతో ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. మీ మనసులోని బాధనంతా, మీరు పడుతున్న కష్టాలన్నిటినీ ఆయన పాదాల వద్ద ఉంచండి. ఓ ప్రథమ పూజనీయ గజానన ఏకదంత, నా జీవితంలోని సకల ఆటంకాలను, దారిద్ర్యాన్ని తొలగించి నన్ను పట్టి పీడిస్తున్న దరిద్ర దేవతను నా ఇంటి నుండి ప్రారద్రోలు తండి. నేను ఎంతో కష్టపడుతున్నా ఫలితం దక్కటం లేదు. దయచేసి నన్ను కరుణించు. ఈ రావి ఆకును ఒక సాధారణ ఆకుగా కాకుండా నా ఇంట్లోకి, నా వ్యాపారంలోనికి ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను ఆకర్షించే ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంగా మార్చు స్వామి అని హృదయపూర్వకంగా వేడుకోవాలి. మీ కళ్ళ నుండి
2 కన్నీటి బొట్లు రాలినా పర్వాలేదు, మీ ఆర్తి ఆ స్వామికి చేరాలి. ఆ తర్వాత వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన శక్తివంతమైన ఓం గం గణపతియే నమః అనే మూలమంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీరు తులసిమాలతో కానీ, రుద్రాక్షమాలతో కానీ, లేదా మీ చేతి వేళ్లతో కానీ లెక్కించుకోవచ్చు. అయితే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం భావన. మీరు మంత్రాన్ని కేవలం పెదవులతో పలకటం కాదు, మీ మంత్రశక్తి అంతా, మీ సంకల్ప శక్తి అంతా, ఆ విఘ్నేశ్వరుడి దివ్యశక్తి అంతా ఒక ప్రవాహంలా వచ్చి ఆ రావి ఆకులోనికి ప్రవేశిస్తున్నట్లుగా బలంగా భావన చేయాలి. ప్రతి మంత్ర జపంతో ఆ ఆకు మరింత తేజోవంతంగా, శక్తివంతంగా మారుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ ఆకు నుండి ఒక దివ్యమైన కాంతి వస్తున్నట్లుగా మీ మనోనేత్రంతో చూడాలి. 108 సార్లు జపం పూర్తయిన తర్వాత 1 నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేయండి. ఇప్పుడు మీ ముందున్నది ఒక సాధారణ రావి ఆకు కాదు, అది మంత్రశక్తితో, దైవశక్తితో సిద్ధింపజేయబడిన ఒక అద్భుతమైన యంత్రం. ఇది ఒక పవిత్రమైన తాయెత్తు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన చివరి ఘట్టం. ఎంతో శ్రమించి భక్తితో శక్తివంతం చేసిన ఈ రావి ఆకు యంత్రాన్ని ఇంటిలో ఎక్కడ పెట్టాలి? అదే అసలైన రహస్యం. దీనిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. మీరు డబ్బు ఎక్కడైతే దాస్తారో, అంటే మీ ఇంటిలోని బీరువాలో, మీ లాకర్లు, మీ క్యాష్ బాక్సులు చాలా జాగ్రత్తగా పవిత్రంగా పెట్టుకోవాలి. వ్యాపారస్తులైతే మీ గల్లా పెట్టెలో పెట్టుకోవాలి. ఒకవేళ బీరువాలో పెడితే మీరు డబ్బు, బంగారం పెట్టే అరలో వాటితో పాటుగా ఈ ఆకును పెట్టాలి. కావాలంటే ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో చుట్టి కూడా పెట్టవచ్చు. మహిళలు తమ హ్యాండ్ బ్యాగ్లో లేదా పర్సులో కూడా దీనిని పెట్టుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. ఈ ఆకును సరైన స్థానంలో పెట్టిన మరుక్షణం నుండి అది ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి మీ ఇంట్లోకి, మీ వ్యాపారంలోనికి ధనాన్ని ఆకర్షించటం ప్రారంభిస్తుంది. మీరు దీని ఫలితాన్ని కొద్ది గంటల్లోనే లేదా 1-2 రోజుల్లోనే గమనించగలరు. ఏదో ఒక రూపంలో మీకు డబ్బు వచ్చి చేరుతుంది. ఎప్పటి నుండో రావలసిన బాకీలు వసూలవుతూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ రూపంలో ధనలాభం కలుగుతుంది. ఊహించని మార్గాల నుండి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఏ పరిహారమైనా సరే పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో చేస్తేనే సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. ఒకసారి పెట్టిన ఆకును ఎప్పుడు తీయాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. ఆ రావి ఆకు పూర్తిగా ఎండిపోయి పసుపు రంగులోనికి మారి నలిపితే పొడి పొడిగా రాలిపోయే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే దానిని మార్చాలి. ఆకు కొద్దిగా వాడిపోయినంత మాత్రాన, రంగు మారినంత మాత్రాన మార్చవలసిన అవసరం లేదు. ఇక ఆ ఆకును తీసిన తర్వాత దానిని ఎక్కడ పడితే అక్కడ పడేయటం మహాపాపం. అది మీ ఇంటికి మీకు సేవ చేసిన ఒక దైవిక వస్తువు. దానిని చెత్త కుండీలో లేదా ఇతర అపరిశుభ్ర ప్రదేశాలలో వేస్తే మీకు మేలు జరగకపోగా తీవ్రమైన దోషం అంటుకుంటుంది. దైవాన్ని అవమానించిన పాపం తగులుతుంది. కాబట్టి పాత ఆకును అత్యంత గౌరవంగా సాగనంపాలి. అందుకు 2 సరైన పద్ధతులు ఉన్నాయి. మీకు దగ్గరలో ఏదైనా నది, కాలువ, చెరువు వంటివి ఉంటే ఆ పాత ఆకును తీసుకుని వెళ్ళి దానికి మనసులోనే నమస్కరించి ఇన్నాళ్ళు మమ్మల్ని కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొని ఆ పారే నీటిలో నెమ్మదిగా వదిలివేయాలి. లేదా ఆ ఆకును చెట్టు మొదట్లో పెట్టండి. ఇది ఇంకా ఉత్తమమైన పద్ధతి. మీరు ఏ రావి చెట్టు నుండి అయితే ఆకును తెచ్చారో మళ్ళీ అదే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఆ పాత ఆకును భక్తితో పెట్టి నమస్కరించి రావాలి. దానిని తిరిగి దాన్ని తల్లి ఒడికే చేర్చటం లాంటిదన్నమాట. ఈ నియమాలన్నీ పాటిస్తూ పూర్తి విశ్వాసంతో ఈ పరిహారం చేయండి. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా వినాయక చవితి నాడు రావి ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి. వినాయకుడి అనుగ్రహంతో పాటు మీకు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలిగి సిరి సంపదలు కలుగుతాయి. మీ జీవితం ఆనందమయమవుతుంది. ఇక మీకు ఎందులోనూ తిరగనేదే ఉండదు. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, విఘ్నేశ్వరుడే మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ వినాయక చవితి రోజు ఈ రంగు దుస్తులు ధరించటం వలన సంవత్సరమంతా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కోట్లు వచ్చి పడతాయి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో
వచ్చే సంవత్సరం వినాయక చవితి వరకు మీకు ఎటువంటి లోటు అనేది రాదు. మరి ఇంతకీ వినాయక చవితి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక ఈ సంవత్సరం వినాయక చవితి రోజు ఆడవారు ప్రత్యేకంగా గ్రీన్ కలర్లో లేదా వైట్ కలర్లో లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను కట్టుకుంటే సంవత్సరం అంతా కష్టాలు రాకుండా ఉంటాయి, అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి. కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీర కట్టుకోండి, లేదా గ్రీన్ కలర్లో ఉండే చీర కట్టుకోండి, లేదా ఎల్లో కలర్లో ఉండేటటువంటి చీరను కట్టుకోండి. లేదంటే ఈ 3 కలర్ కాంబినేషన్లో ఉండే చీర అయినా సరే కట్టుకోవచ్చు. చీర అనే కాదు, డ్రెస్ వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. కేవలం స్త్రీలనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా వినాయక చవితి రోజు వైట్ లేదా గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరించినట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు మంచిగా ఉంటుంది, చాలా బాగా కలిసి వస్తుంది. విఘ్నేశ్వరుడే మీ ఇంట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు. అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని వినాయక చవితి రోజు వైట్ లేదా గ్రీన్ లేదా ఈ ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. రంగులు కేవలం కంటికి కనిపించే దృశ్యాలు కావు, అవి విశ్వం యొక్క నిశ్శబ్ద భాష మరియు శక్తి స్వరూపాలు. ఈ అద్భుతమైన శక్తులను ఉపయోగించి మనసు, శరీరము మరియు ఆత్మకు స్వస్థత చేకూర్చవచ్చు. ప్రైన రంగులను మన దుస్తులు, ఆహారం మరియు పరిసరాలలో చేర్చుకోవటం ద్వారా మనం మన జీవితంలోనికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మానసిక స్పష్టతను మరియు సామరస్యాన్ని ఆహ్వానించవచ్చు. కలర్ థెరపీ అనేది ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన వర్ణమయమైన వరం. కనుక కొన్ని ప్రత్యేకమైన రోజులలో, పర్వదినాలలో ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరించటం వలన మన గ్రహస్థితులు మెరుగుపడతాయి, ఆయా దేవుళ్ళ అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న రంగుల్లో ఉండే దుస్తులను ధరించండి, మీకంతా మంచే జరుగుతుంది. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగ జరుపుకోవటం ఆనవాయితీ. ఇది గణపతికి చాలా చాలా ఇష్టమైన పండుగ. విజయానికి, చదువుకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు గణనాథుడు. తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది గణేశుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే. పండుగలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ నవ రత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. అలాంటి వాటిల్లో విశిష్టమైంది వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను భారతీయులు కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడిని పుట్టినరోజే మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటాం. భాద్రపద మాసం శుక్ల చతుర్థి హస్త నక్షత్రమున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏ పని మొదలు పెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుణ్ణి వేడుకుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యం. అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పూజిస్తారు. విఘ్న వినాశకుడు అయిన వినాయకుని యొక్క పండుగ వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది. వినాయక చవితి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేస్తే 7 తరాల దరిద్రం పడుతుంది, అస్సలు మంచిది కాదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి వినాయక చవితి రోజు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజు ఈ తప్పులు చేస్తే మహా గణపతికి ఆగ్రహం కలిగి మనల్ని శపిస్తాడు. ఈ విషయాల గురించి మన పెద్దలు పురాణాల్లో చెప్పారు. ఆ తప్పులలో మొట్టమొదటిది ఏమిటి అంటే వినాయక చవితి రోజు గణపతికి తులసి హారం వేయకూడదు, తులసితో అర్చన చేయకూడదు. ఎందుకంటే తులసికి గణపతికి పడదు. కానీ పత్రి పూజలో తులసి కూడా ఉంది కదా అనే సందేహం రావచ్చు.
పత్రి పూజలో కేవలం ఒకే ఒక్క తులసి ఆకును సమర్పించాలి. సమర్పించకపోయినా పర్వాలేదు, కానీ ఒకటి కంటే ఎక్కువ తులసి ఆకులు గణపతికి సమర్పించకూడదు. తులసిని సమర్పిస్తే నేను శపిస్తాను అని స్వయంగా వినాయకుడే చెప్పాడు. కాబట్టి వినాయక చవితి రోజు పత్రి పూజలో ఒక్క తులసి ఆకును సమర్పిస్తే సరిపోతుంది. ఎక్కువ తులసి ఆకులు వినాయకుడికి సమర్పించకూడదు. వీలైనంత వరకు తులసిని గణపతి పూజలో నిషేధించండి. ఇక రెండవ తప్పు ఏమిటి అంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి పొరపాటున కూడా చూడకూడదు. చంద్ర దర్శనం నిషిద్ధం. వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్లకు నీలాపనిందనలు వస్తాయి. ఒకానొక వినాయక చవితి రోజున భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారు పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆరగించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు. పెద్ద బొజ్జ పూర్తిగా నిండటంతో కాస్త మెల్లిగా వెళ్తున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు. అది గమనించిన వినాయకుడు చంద్రుడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని తలచి కోపం తెచ్చుకొని చంద్రుణ్ణి చూసిన వారు నీలాపనిందనలు పొందుతారంటూ శపించాడు. చంద్రుడిని చూస్తే నీలాపనిందనలు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనం చంద్రుడిని చీకొట్టడం మొదలుపెట్టారు. రాత్రైతే చంద్రుడు కనిపిస్తాడని ముఖానికి బట్టలు అడ్డు పెట్టుకొని బయట తిరిగేవారు. ఈ పరిణామాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోనికి వెళ్ళిపోయాడు. దాంతో రాత్రి వెలుగు ఇచ్చేవారు కరువయ్యారు. ఔషధ మూలికలు చంద్రకాంతిలోనే ఔషధములను తయారు చేసుకుంటారని పురాణాల వచనం. సముద్ర అలలు కూడా చంద్రుని మీదే ఆధారపడ్డాయి. ఆ చంద్రుడు మాయమవ్వటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఋషులు, దేవతలు, మునులు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మదేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు. అప్పుడు బ్రహ్మ గణపతికి మించిన దేవుడు లేడు, ఆయనే పరిష్కారం చూపుతాడని అనగా అందరూ కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు. చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపాన్ని తగ్గిస్తానన్నాడు గణనాథుడు. దాంతో దేవతలందరూ కూడా వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి చంద్రునితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు. అప్పుడు చంద్రుడు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. విఘ్నేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా స్తుతించాడు. సూర్యుడు వెలుగును తీసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా? ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి నన్నే అంటావా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అని స్వామి అనలేదు. తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుణ్ణి తల మీద పెట్టుకుని చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది నాట్య గణపతి అవతారం. చంద్రుణ్ణి తలపై ధరించాడు గనుక గణపతి ఫాలచంద్రుడు అయ్యాడు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక ఆ శాపాన్ని వినాయక చవితికే పరిమితం చేస్తూ ఏ రోజునైతే నువ్వు నన్ను చూసి పరిహసించావో ఆ రోజున అంటే వినాయక చవితి రోజు ఎవ్వరూ నిన్ను చూస్తారో వారికి చెయ్యని తప్పుకు నీలాంబ నిందనలు పడతారంటూ చంద్రుడికిచ్చిన శాపాన్ని కుదించాడు మహాగణపతి. కాబట్టి వినాయక చవితి రోజు ఎవ్వరూ కూడా చంద్రుడిని చూడకూడదు. పొరపాటున చూస్తే సమంతోపాఖ్యానం కథ వినాలి. ఇక ఈ వినాయక చవితి రోజు పాలవెల్లి కట్టకుండా వినాయకుణ్ణి పూజించకూడదు. అలా పాలవెల్లి కట్టకుండా పూజ చేసినా ప్రయోజనం ఉండదు. వినాయక చవితి రోజు మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి. రసాయనాలతో చేసే గణపతి విగ్రహాన్ని పూజించకూడదు. గణపతి విగ్రహాన్ని కొని తెచ్చుకునేటప్పుడు కొన్ని గుర్తులు చూసుకోవాలి. ఎటువంటి గణపతి విగ్రహాన్ని పూజించాలి అనే విషయాన్ని బ్రహ్మదేవుడు ఒక శ్లోకంలో చెప్పాడు. తెల్లని పంచ కట్టుకొని 4 భుజాలతో ప్రసన్న వదనంతో అంటే చిరునవ్వుతో ఉన్న గణపతి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అంతేగాని కోపంగా ఉన్న గణపతిని కానీ సినిమాలకు సంబంధించిన గణపతి బొమ్మలను కానీ పూజించకూడదు. అలాగే మనం పూజించే గణపతికి ముఖ్యంగా బొజ్జ ఉండాలి. అలాగే స్వామి దగ్గర ఎలుక ఉండాలి. యజ్ఞోపవీతం ఉండాలి. గణపతి ఏకదంతుడై ఉండాలి. ఇలా శాస్త్ర ప్రమాణికంగా ఉండే గణపతి బొమ్మను జాగ్రత్తగా చూసి తెచ్చుకొని పూజ చేసుకోండి. అలాగే వినాయక చవితి ముందు రౌడీయిజం చేసి చందాలు వసూలు చేయవద్దు. బలాత్కారం చేయవద్దు. ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, కొంతమంది దగ్గర డబ్బు ఉండదు. ఎవరైనా సరే ఇష్టంగా ఇచ్చారా చందా తీసుకోండి, ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టకండి. లేదంటే మాత్రం వినాయకుడికి కోపం వస్తుంది. అలాగే వినాయకుడి మండపాల దగ్గర పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టకండి. కొంతమంది మండపం దగ్గర సినిమా పాటలు పెట్టి చిన్నపిల్లలతో డ్యాన్సులు వేయిస్తూ ఉంటారు.
కానీ అలా చేయకూడదు, అది మహాపాపం. మరి ఏ పాటలు పెట్టాలంటే దేవుడు పాటలే పెట్టండి. సినిమాలలో కూడా దేవుడు పాటలు ఉన్నాయి కదా, ఆ పాటలు కూడా పెట్టుకోవచ్చు. గణపతి మండపం దగ్గర పిల్లల చేత మంచి పాటలు పాడించండి. భరతనాట్యం నేర్చుకునే పిల్లలు ఉంటే ఆ పిల్లలతో నాట్యం చేయించండి. వీలుంటే హరికథలు చెప్పండి. వీలుంటే మండపం దగ్గర పేదవారికి అన్నదానం కూడా చేయండి. రక్తదానం కూడా చేయవచ్చు. ఇలా మండపాల దగ్గర పుస్తకాలు, పెన్నులు దానం చేసినా కూడా చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే ఆడవారు మండపం దగ్గర పూజకు వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వెళ్ళండి. టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకొని జుట్టు విరబూసుకొని వెళ్ళకండి. మగపిల్లలు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వెళ్ళవద్దు. నిక్కర్లు వేసుకొని జుట్టుకు రకరకాల రంగులు వేసుకొని వెళ్ళవద్దు. లంగా, ఓణి, చీర, పంచ ఇలా సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని చక్కగా జడ వేసుకుని పూలు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. మండపాల దగ్గర చెప్పులు, షూలు వేసుకొని తిరగవద్దు. మద్యపానము, ధూమపానము చేసిన వారు మండపాల దగ్గరకు వెళ్ళవద్దు. కొంతమంది మండపాలలో వినాయకుడి వెనుక మందు చీసాలు పెట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట ఆ మందు తీసి తాగి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా చేయకండి. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. జన్మ జన్మల దరిద్రం పడుతుంది. ఇప్పుడు చెప్పిన పనులేమీ కూడా వినాయక చవితి రోజు చేయకూడదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. వినాయకుడికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. కాబట్టి వినాయక చవితి రోజు ఎవ్వరూ కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.